హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మదార్బే దగ్గర రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాము. ఇక్కడ 100 నుంచి 150 గేదెలు దాకా ఉంటాయి. మీకు ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ 3 గేదెలు ఏదైనా గేదెలు తీసుకోవచ్చు. మార్నింగే లోడ్లు దిగినాయి. ఈరోజు మాట్లాడదాం. సిరిసిల్ల నుంచి అన్నగా రావడం జరిగింది. మిల్కింగ్ చూసుకుంటున్నారు, చూడవచ్చు. అన్ననే పిండి చూసుకుంటున్నారు. అన్న, ఎన్ని గేదెలు తీసుకురన్నా? 3. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుచూరు నుంచి వచ్చిన. సిరిసిల్ల నుంచి వచ్చారు. 3 ముర్రా గేదెలు కొన్నారు. మిల్కింగ్ చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటున్నారు, చూడొచ్చు మీరు. మదార్బే దగ్గర ఒక రోజుకి 14 లీటర్ల నుంచి 25 లీటర్ల వరకు మిల్కింగ్ ఇచ్చే గేదెలు ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా రైతులే వెండి చూసుకోవాలి. అది మనకు నిప్పల్స్ టైట్ ఉన్నాయా, లూజ్ ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయని దాని మీద హల్కాగా ఉన్నాయా, టైట్ ఉన్నాయా? హల్కాగానే ఉన్నాయి. చూడొచ్చు. ముందు ఏమైనా గేదెలు ఉన్నాయన్న మన దగ్గర? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 గేదెలు ఉన్నాయి. ఇవి 3, మొత్తం 6. చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తారా? రెండో పూట అనేది పాలు చూడడం? రెండు పూటలు. ఓకే, 2 పూటలు పాలు చూస్తున్నారు, చూసుకోవచ్చు. మిల్కింగ్ ఇక్కడ ఈ గేదె కూడా తీసుకున్నారు కదా? ఇది కూడా తీసుకున్నారు. ఒకటి చూడొచ్చు. ఇక్కడ కూడా మిల్కింగ్ చూస్తున్నారు. 2 దగ్గర రెండింటికి దూడలు ఉన్నాయి. మొత్తం 3 ఉన్నాయి. దూడలు 3 దూడలు ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ దిగిన లోడ్ ఇప్పుడు దిగిన లోడ్ తీసుకురా? మార్నింగ్ దిగిన లోడ్ చూడొచ్చు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అన్న దగ్గర కూడా ఉంది. ఈ గేదె కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చెక్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇది ఒక్కట, ఇక్కడ ఒకటి, 2 గేదెలు. ఇంకో గేదె ఇక్కడ ఉంది. ఇది ఒక గేదె. ఈ విధంగా పాలు చూసి తీసుకోవాలి రైతులు, ఎవరు తీసుకున్నా. ఇది కూడా హల్కాగానే ఉంది అన్న. ఇది మీకు ఓకే. పూరా నికాలేందో. ఎన్ని లీటర్లు అని చెప్పిరన్న పాలు? ఒక్కొక్క గేదె ఎన్ని లీటర్ అని? 14. ఓకే, 14 లీటర్ అని చెప్పారు ఒక్కొక్క గేదెకి. 7 లీటర్స్. ఇద్దరు మనమే వినడానికి వస్తే మనమే ఈ విధంగా విండుకొని ఇక్కడ బీహారతాన్ని వింటున్నారు. ఇక్కడ చూసుకోవాలి ఈ విధంగా. అలవాటే దగ్గర ఏళ్ళతో పెడతాం కానీ కొంత మొత్తం మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు చూసుకొని తీసుకోండి గేదెలు. ఎవరు తీసుకున్నా కూడా 3 గేదెలు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు అయితే మిల్కింగ్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తారు. డైరీకి వస్తారా? ఇంట్లోకి డైరీకి వస్తారా? ఓకే. ఫ్యాట్ మీదనా? ఫ్యాట్. ఓకే. గేదె ఎట్లా వస్తుంది అన్న ఫ్యాట్ గేదెలు? అది 6 7 ఓకే. చూడొచ్చు. ఏ ఫీడ్ దానాలో ఏవే వాడతారన్నా మన సిరిసిల్లలో? అక్కడ పత్తిపిండి. కందిచ్చిన తౌడు. ఓకే. ఇది గడ్డి వరిగడ్డి. ఓకే. జొన్న, ప్యార. ఓకే. సూపర్ నేపియర్ వాడరా? సూపర్ నేపియర్, పారాగడ్డి. ఓకే. అన్నకు ఆల్రెడీ 3 ఉన్నాయి గేదెలు. ఇక్కడ చూడొచ్చు మిల్కింగ్. कितने लीटर की बकेट हो? 5 लीटर की. 8 लीटर 8 लीटर बकेट. आशा అయిపోయి 7 को 9 అయిపోయి పోనీ ప్యూర్ అని 9 కత్తి అది అట్లా 8 లీటర్లు ఉంటుంది.
లీటర్ తో చూసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఉంటుంది లీటర్లు ఉంటుంది, లీటర్ తో కూడా మనం జోకి తీసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ చూస్తున్నారు, జోకి చూడొచ్చు అన్న వాళ్ళు. ఇంకా పాలు ఉన్నాయి, మార్నింగ్ లోడ్ వచ్చింది కాబట్టి మొత్తం తీయలేరు, ఇంకా సగం పాలు ఉన్నాయి. सर 5 6 आ रहे हैं ना। अभी आधा दूध निकलेगा इतना। हाँ निकलेगा और निकलेगा। यानी आ रहा 6 कितने निकाले 5 6 6 లీటర్లు निकालेंगे हम इनका। ठीक रहेगा, अच्छा घर में। हेलो एवरीवन, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము మదార్పేట దగ్గర ఉన్నాము. శంషాబాద్, మనకు శంషాబాద్ లో ఫామ్ ఉంది, రాయల్ డైరీ ఫామ్. ఇక్కడ మనకు ఒక రైతన్న రావడం జరిగింది, ముంగల కనిపిస్తారు కదా, పరిగి నుంచి వచ్చిర్రు అన్న వాళ్ళు. ఇక్కడ మంచి గేదెలు కొన్నారు, మార్నింగ్ లోడ్ దిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 2 బండ్లు ఉన్నాయి. మార్నింగ్ లోడ్ దిగానే వాళ్ళు ఆల్రెడీ నిన్న వచ్చి నైట్ ఉండి ఇక్కడ మార్నింగ్ 2 గేదెలు తీసుకోవడం జరిగింది. మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు మల్లయ్య. మల్లయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పరిగి దగ్గర లక్ష్మీదేపల్లి. పరిగి దగ్గరలో. ఓకే, మీకు ముందు గేదెలు ఉన్నాయా? మా ఉండయి. ఎన్ని ఉన్నాయి ముందు? మా దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఇప్పుడు ఇవి తీసుకున్నారు, ముర్రా తీసుకున్నాం. దీనికన్నా పెద్ద ఉన్నాయా చిన్న? ఉన్నాయి, ఇంత ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు 2. వ్యవసాయమేనా డైరీ కూడానా? వ్యవసాయం ఉండదు. వ్యవసాయం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఎవరికి? మీకు? నాకు 8 ఎకరాలు ఉండదు. 8 ఎకరాలు ఉంది డైరీ ఫామ్. ఇప్పుడు 2 గేదెలు తీసుకున్నారు కదా, అవు ఈ మదార్పేట దగ్గర వచ్చి ఎట్లా వచ్చి వీళ్ళ అడ్రస్ ఎట్లా దొరికింది? ముందు తీసుకుపోయినాం సార్, 2 సంవత్సరం వచ్చి 2 తీసుకుపోయినాం. ఓకే, ముందు సంవత్సరం 2 తీసుకోయారు. అవు ఒకటా 2? 2 తీసుకుపోయినాం. 2 తీసుకుపోయినాం. మళ్ళీ నిన్న మొన్న కూడా వాళ్ళ దొరలకు కావాలంటే వాళ్ళకు కూడా ఒక 6 బళ్ళ 7 బళ్ళ వాళ్ళకి ఇప్పించినాం. వాళ్ళు తీసుకున్నారు ఇక్కడనే. ఇంకోటి 2 బళ్ళ తీసుకున్నాడు. ఇట్లా ఈ బళ్ళతో అయితే 10 బళ్ళ అయితే అనుకో. ఇక మీ సైడ్? మా సైడ్ మా ఊళ్ళోనే, మంచి ఊళ్ళో కూడా మా ఊళ్ళోనే తీసుకున్నారు. అన్ని బాగా ఇస్తున్నాయి గేదెలు? ఇస్తున్నాయి. ఇప్పుడు తీసుకున్న గేదెలు ఉన్నాయి కదా, అవు ఇవి ఎంత పాలు చెప్పారు? ఈ వాళ్ళు చెప్పారు 10 20 అన్ని ఎన్ని చెప్తారు, కానీ ఇప్పుడైతే ఈ భార్య 6 ఇచ్చింది ఒక పూట. ఓకే, మార్నింగ్ చెక్ చేసారు? ఇప్పుడే పొద్దుగాలే చేసింది. నాదే దిగిన బాబు. ఇప్పుడు మేము నిన్న వచ్చినాము. మాకు కూడా సౌకర్యంగా మంచిగా ఉంచున్నారు. అన్నం పెట్టిండ్రు, బెడ్ మీద వండుకున్నాం మంచిగా. బలరాన్ తీసుకోమంటే చెప్పి బలరం నాతే దిగినాక పొద్దుగాల బేరం చేసి ఇప్పుడు తీసుకున్నాం బలరం. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. చూడొచ్చు. ఈ బలవంతం ఏం చేస్తారు? బలవంతం ఏం చేయలేరు. ఇంకా డబ్బులు ఏమంటే కూడా సోమవారం కొడతామంటే కూడా సార్ చెప్పిండు, సరే కొట్టు బాన్నారు. ఇంకా చూడొచ్చు, వాళ్ళు మదార్పేటకి మంచి పేరు ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంటారు. ఏ గేదె ఎంత ఉంది, వాళ్ళు ఈ గేదె తీసుకోమని చెప్పారు. ఇష్టమున్న గేదె చూసుకోవాలి, పాలు మనమే మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక ఎన్ని ఉన్నాయి పెద్ద మంచి ఫామ్ లో గేదెలు? ఇవి వీటిలోనా దగ్గర 100 150 ఉండొచ్చు అనుకుంటా నేను. అవును, 100 నుంచి 150 అనుకుంటాయి. తాతకు మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీ దగ్గర ముందు తీసుకోరు కదా, ఎంత ఇస్తున్నాయి పాలు? అవి 7 8 చీర దాకా ఇస్తున్నాయి పూటకి. ఓకే, ఇవి ఎంత ఇస్తాయి? ఇక ఇవి కూడా ఇవ్వచ్చానే, గుంజాసాలు తీసుకున్నాం. ఓకే, 7 లీటర్ అయితే ఇది ఇస్తాయి. కండిషన్ మంచి గేదెలు సెలెక్ట్ చేశారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గేదెలు అయితే మంచిగా ఉన్నాయి చూడండి. खोलो भैंस को, खोलो 2 भी भैंस को खोल के एक बार फिराओ, ऐसा बताएंगे. ఏది డైరీకి వస్తారా ఇళ్ళకి వస్తారా పాలు? పెద్దనా డైరీకి వస్తారా ఇంటింటికి? ఎదర్లేక డైరీకే వస్తాం. డైరీకి వస్తారా? ఓకే, చూడొచ్చు ఇక్కడ ఎక్దమ్ హెవీ సైజ్ ఉంది గేదె. సైజ్ లో కూడా హెవీ ఉంది. 16 లీటర్లు అయితే ఇస్తుంది మంచిగా పెడితే. ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది పెద్దకు, తాతకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. తీస్తారు ఆల్రెడీ 88 లీటర్స్ అయితే వాళ్ళ గేదెలు తీస్తున్నారు. రెండింటికి దూడలు ఉన్నాయా? రెండింటికి ఉన్నాయి. ఓకే, రెండింటి దూడలు కూడా ఉన్నాయి. మంచి ఓబీ పైన నికాలో బతాయింగే. ముర్రాలో తీసుకున్నారు, ప్యూర్ ముర్రాలో. మార్నింగ్ లోడ్ దిగగానే తీసుకున్నారు 2 గేదెలు. చాలా మంది కస్టమర్లు అయితే ఇక్కడ ఉన్నారు, చూసుకోవచ్చు.
ఏముందంటే మనం చూసుకోవాలి, వచ్చి గేదె సెలెక్షన్ చేసుకోవాలి. మంచి గేదె సెలెక్ట్ చేసి 2 పల్చటి చర్మం ఉంది, ఇంకొకటి లెంత్ కూడా మంచిగా ఉన్నాయి. అడ్డర్ కూడా చూడండి. మిల్కింగ్ తీసేసారు మార్నింగ్, ఇప్పుడు 11:30 అవుతుంది, 11:30 అవుతుంది. సాయంత్రం కల్లా అడ్డర్ ఇంకా పెరుగుతుంది. ఇంకేం తినలేవు అవి, ఈరోజు లోడ్ వచ్చినాయి కాబట్టి 2-3 రోజులలో సెట్ అయిపోతాయి గేదెలు. వారం పడుతుంది సెట్ కానికే. చూడొచ్చు. ఎలా అనిపించింది ఇలా దగ్గర ఇప్పుడు? ఎలా అనిపిస్తుంది మీకు గేదెలు తీసుకున్నా? మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా ముందు కూడా తీసుకుంటారా గేదె? తీసుకుంటే ముళ్ళకి పోయి చెప్తే కూడా వాళ్ళు కూడా అవసరం ఉండదు, వస్తారు కూడా చూసి వస్తారు. ఇప్పుడు మేము చూసినాం కదా, మేము చెప్తాం కదా, అవును. చెప్పిన తర్వాత వాళ్ళు వస్తారు, మంచిగా ఉండే కదా పోదాం పంట చెప్పి వస్తారు. వస్తే కూడా తోలుకొని వస్తా వాళ్ళని, తోలుకొని వస్తా ఇప్పిస్తా కూడా. ఓకే, చూడొచ్చు. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు రండి ఫామ్ కి, శంషాబాద్కి రండి. వచ్చి ఒక 2 రోజులు ఉండి కూడా నేనేమంటాను, ఆ సార్ కూడా ఉండి చూసి మీకు పసంద్ అయితే తీసుకోండి, లేకపోతే వద్దు, మీకేం బలిమి లేదు, మీకేం కడతలేను, మీరు పాలు వెండుకున్న తర్వాతనే చూసి తీసుకోండి అంతే. ఆ మాట చెప్పిండు షేటు. ఓకే, 2 పూటలు ఈ విధంగా మార్కెట్ లో ఎవ్వరు అమ్ముతలేరు గేదెలు, పాలు చూపెట్టి ఇవ్వడము. ఓన్లీ మదార్బాయ్ ఒక్కరే ఉన్నారు. 2 రోజులు ఉండి ఫుడ్ వాళ్ళదే, రూమ్ వాళ్ళదే, అంతా వాళ్ళదే ఉంటది. మీకు ఏమున్నా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఉండి ఇక్కడ మిల్కింగ్ చూసుకొని గేదె నిలబడే స్టైల్ చూడండి, ఈ స్ట్రక్చర్ లెంత్ చూడండి, మంచి గేదె తీసుకున్నారు.